జెమినీలో నుంచి వీడియో ఎలా క్రియేట్ చేయాలి. నిన్న ఇమేజ్ చేయడం వరకు చూసాం కదా, ఈరోజు వీడియో ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ ఫ్లాష్ అన్న దాని మీద ప్రెస్ చేస్తే ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ 3.1 ఫ్లాష్ లైట్ అంటే ఏంటి అంటే స్పీడ్గా మనకు ఆన్సర్ ఇచ్చేస్తుంది. డెప్త్గా దాంట్లో మనకి ఏమి ఆన్సర్ ఉండదు అనమాట. అది సమ్టైమ్స్ రిజల్ట్ కరెక్ట్గా ఇవ్వచ్చు, సమ్టైమ్స్ ఫాల్స్ అయినా ఇవ్వచ్చు. బట్ ఫాస్ట్గా రిజల్ట్ అన్నది విత్ ఇన్ మిల్లీ సెకండ్స్లో ఆన్సర్ అన్నది వస్తుంది. తర్వాత 3.5 ఫ్లాష్ అన్నది ఏంటి అంటే బెటర్ దాన్ ద ఫ్లాష్ లైట్ కంటే బెటర్ అనమాట. కోడింగ్లో ఈ ఫ్లాష్ లైట్ కానీ ఫ్లాష్ని కానీ ఉపయోగించకూడదు. నెక్స్ట్ 3.1 ప్రో అన్నది ఏంటి అంటే పైన ఫ్లాష్ లైట్ కంటే కూడా ఇది స్పీడ్గా ఉంటుంది. స్పీడ్ అంటే ఆన్సర్స్ ఇవ్వడంలో చాలా కరెక్ట్గా ఇస్తుంది అన్నమాట. డెప్త్గా డీటెయిల్డ్గా యాక్యురేట్గా ఆన్సర్స్ ఇవ్వడానికి ఇది 3.1 ప్రో అన్నది బెస్ట్ అన్నమాట. నెక్స్ట్ థింకింగ్లో స్టాండర్డ్ ఎక్స్టెన్షన్ ఉన్నాయి. స్టాండర్డ్ అంటే ఏంటి అంటే సేమ్ లైక్ యాజ్ 3.1 ఫ్లాష్ లైట్ ఫ్లాష్ లాగా అన్నమాట. రిజల్ట్ ఫాస్ట్గా ఇస్తుంది కానీ డెప్త్గా ఇవ్వదు. కానీ ఎక్కువగా దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే ప్రాంప్టింగ్కి, స్క్రిప్ట్స్ రైటింగ్కి, కంటెంట్ క్రియేషన్కి యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఎక్స్టెండ్ అన్నది లైక్ యాజ్ ఏ ప్రో అన్నమాట. ఎక్కువగా రీసెర్చింగ్కి, కాంప్లెక్స్ కోడింగ్కి, ఆటోమేషన్ చేయడానికి దీన్ని వాడతారనమాట. మనమే ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో ఒక ఫుల్ మ్యాటర్ ఇచ్చేసేసి దీన్ని ప్రొఫెషనల్ స్టైల్లో మార్చు, లేకపోతే మిస్టేక్స్ని రిమూవ్ చేసి ఇవ్వు అని చెప్పడానికి ఈ ఎక్స్టెన్షన్ అన్నది వాడతామన్నమాట. ఏదైనా మ్యాటర్ ఉండే ఫోటో తీసుకొచ్చి ఇచ్చి ఎడిటబుల్ టెక్స్ట్ కింద మార్చాలి అన్నా కూడా దాన్ని ఫుల్ మ్యాటర్ స్క్రీన్ షాట్ మ్యాటర్ ఇచ్చేసేసి ఎడిటబుల్ టెక్స్ట్ కింద మార్చాలి అన్నా కూడా ఈ ఎక్స్టెండ్ అన్న దాన్ని వాడతారు. సో దిస్ ఈస్ ద డీప్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే నిన్న మనం క్రియేట్ చేసిన దానికే ఒక వీడియోని క్రియేట్ చేసి చూద్దాం. ఇదిగోండి, ఇది నిన్న మనం క్రియేట్ చేసింది. దీంట్లో ఈరోజు మనం వీడియో చేయాలి అంటే మనకేం చేయాలి? వీడియో చేయాలి అంటే ఫస్ట్ మనము ఇంకో న్యూ ట్యాబ్ అన్నది ఓపెన్ చేయాలి. ఎందుకంటే ఇమేజెస్ క్రియేట్ చేసిన దాంట్లోనే అది వీడియోస్ని క్రియేట్ చేయదు. సో న్యూ ట్యాబ్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ దగ్గర అటాచ్డ్ ఫైల్స్లో అప్లోడ్ ఫైల్స్లో మన ల్యాప్టాప్లో నుంచి ఎక్కడుందో ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇమేజ్కి ప్రాంప్ట్ ఇవ్వాలన్నమాట. ఈ ప్రాంప్ట్ ఏం చేయాలి అంటే ముందే మనము ఇమేజెస్ ఎక్కడైతే జనరేట్ చేసుకున్నామో అక్కడ ఇమేజ్కి సీన్ బై సీన్ వీడియో ప్రాంప్ట్స్ ఇవ్వు విత్ డైలాగ్స్ అని చెప్పాను అనమాట. ఇలా డైలాగ్స్తో నాకు సీన్ బై సీన్ ఇమేజ్ ప్రాంప్ట్స్ ఇవ్వు అని చెప్పాను కదా. మనం ఇక్కడి నుంచి ప్రాంప్ట్ని కూడా కాపీ చేసుకోవాలి. ప్రాంప్ట్ని కాపీ చేసుకొని తర్వాత దాంట్లో ఒక న్యూ ట్యాబ్ తీసుకొని దాంట్లో ఇది న్యూ ట్యాబ్. దీంట్లో మనం పేస్ట్ చేసి ఎంటర్ అని చెప్పి ప్రెస్ చేయడమే అనమాట. ఇక్కడ ఫస్ట్ వీడియో అన్నది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత క్రియేట్ ఏ వీడియో మీద ప్రెస్ చేస్తే మళ్ళీ న్యూ చాట్ అంటుంది. ఓకే ఉండండి, క్రియేట్ ఏ వీడియో మీద ప్రెస్ చేసిన న్యూ చాట్ అంటుంది. ఓకే, ఇక్కడ నేను ఏం చేశాను అంటే ఇక్కడ సీన్ యొక్క ఇమేజ్ ప్రాంప్ట్ని వీడియో ప్రాంప్ట్ని కూడా ఇక్కడ టైప్ చేశాను అనమాట. రాహుల్ డైలాగ్ చెప్పడము అది. కాకపోతే నాకు ఇక్కడ ఏమైందంటే సంథింగ్ అంతా వచ్చేసేసింది. విజువల్స్ సీన్స్ 1 సెకండ్ వరకు ఫుల్ వచ్చేసేసేటప్పటికి అది నాకు రాంగ్గా ఇచ్చింది అనమాట.
ఇప్పుడు మళ్ళీ మీకోసమని చూపిస్తున్నాను. అప్లోడ్ ఫైల్స్‌లోకి వెళ్ళి నేను నా ఫస్ట్‌ది కాపీ చేసుకొని తర్వాత తీసుకొనొచ్చాను ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ డైలాగ్ ఏదైతే మనం చెప్పాలి అనుకుంటున్నామో ఆ డైలాగ్‌ని కాపీ చేశాను. ఇక్కడ రాయండి ఫస్ట్. బాయ్ సేస్ అని చెప్పి రాయాలి. రాస్తేనే దానికి నీట్‌గా అర్థమవుతదనమాట. నెక్స్ట్ మనం ఇచ్చేసాము. రేషియో కూడా మెజర్ చేయండి. ఏ రేషియోలో మీకు కావాలి అని చెప్పి. 9:, రిఫరెన్స్ ఇమేజ్ ఇచ్చినా కూడా కొన్నిసార్లు ఏం చేస్తదంటే కరెక్ట్‌గా ఇవ్వదనమాట. అందుకని చెప్పి మనం మెన్షన్ చేయాలి 9:16 రేషియో. 9:16 రేషియో. ఇక్కడ ప్లస్ మీద క్రియేట్ ఎ వీడియో అన్న దాన్ని ప్రెస్ చేయండి. సో ఇక్కడ ల్యాండ్స్కేప్ అని అడుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినా కూడా ఓకే. ల్యాండ్స్కేప్ కాకుండా పోర్ట్రేట్ అన్నాను. సబ్మిట్ మీద ప్రెస్ చేయండి. సో ఇది వీడియోని చిన్నగా జనరేట్ చేస్తుంది అనమాట. ఇది ప్రో వర్షన్ వాళ్ళకే వస్తుంది అని చెప్పి ఇందాక అన్నారు క్లాస్లో. మరి చూద్దామండి. మీరు కూడా ఒకసారి టెస్ట్ చేసి చూడండి. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకొక సైట్ చెప్పబోతున్నాను. ఆ సైట్ ఏంటి అంటే అది ప్రొఫెషనల్గా మనం క్రియేట్ చేయడానికి యూజ్ చేసే సైట్ అన్నమాట. సో మనము ఇది అంతలోకి ఇక్కడ క్రియేట్ అవుతూ ఉంటుంది. దీన్ని ఇక్కడ వదిలేసేసి ప్లస్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. వీడియో రెడీ అయింది ఆల్రెడీ. కావాలి అంటే మనం వీడియో ప్లే చేసి చూడొచ్చు అనమాట. ఇప్పుడు డౌన్లోడ్ చేసి ప్లే చేసి చూద్దాం. ఇక్కడ కరెక్ట్గా కనిపించదు. డౌన్లోడ్ చేస్తే ఫుల్గా కనిపిస్తుంది. సో అందుకని డౌన్లోడ్ చేశాను. ఇప్పుడు ప్లే చేయండి, చూద్దాము ఎట్లా వస్తుంది. అబ్బా, ఈ తలనొప్పి అసిడిటీ అస్సలు తగ్గట్లేదు స్నేహ. రోజుకో టాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇట్లాగా నీట్గానే వస్తుంది. ఏదైనా కొంచెం అటు ఇటు వచ్చినా కూడా మళ్ళీ జనరేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు నేను చెప్పబోతున్నది గూగుల్ ఫ్లో అండి. గూగుల్ ఫ్లో అన్నది క్రోమ్లోకి వెళ్ళి FLOW ఫ్లో అని చెప్పి ప్రెస్ చేస్తే labs.google.com అని చెప్పి వస్తుంది. తర్వాత సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అయితే మనకి గూగుల్తోనే జీమెయిల్తోనే సైన్ ఇన్ అవ్వండి. అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు K అని కనిపిస్తుంది. అట్లా మనది ఓపెన్ చేస్తే మన ప్రొఫైల్ నాకు 698 గూగుల్ ఫ్లో క్రెడిట్స్ అని చెప్పి చూపిస్తుంది. ప్రో వర్షన్ ఉంది కాబట్టి 1000 క్రెడిట్స్ పర్ మంత్ వస్తాయి. మామూలుగా డైలీ బేసిస్లో ప్రో వర్షన్ లేని వారికి డైలీ 50 క్రెడిట్స్ వస్తాయి అన్నమాట. 50 క్రెడిట్స్తో మనం 3 to 5 వీడియోస్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఒక 3-4 జీమెయిల్స్ ఉన్నాయి అనుకోండి, మనకి ఒక 10 వీడియోస్ వరకు డైలీ చేసుకోవచ్చు. ఇక్కడ బాగా వస్తుంది. ఇది ఫ్లో అన్నది ప్రొఫెషనల్గా అందరూ యూజ్ చేస్తారనమాట. అందుకని చెప్పి చూపిస్తున్నాను. ఈరోజు మనము ఆబ్జెక్ట్ టాకింగ్ వీడియో అనేది చేయబోతున్నాం. ఇది చాలా చాలా ప్రొఫెషనల్గా చేయబోతున్నాం అన్నమాట. ఇలాంటి వీడియోస్ బేసిక్ లెవెల్లో అసలు ఎవ్వరు చెప్పరు. ప్రో వర్షన్లో ప్రో అంటే బేసిక్ కాకుండా అడ్వాన్స్డ్ లెవెల్లోనే చెప్తారనమాట. కానీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇలాంటివి ఇప్పుడే మనం నేర్చుకుంటే ఇంకా చాలా బాగా చేయగలుగుతాము. మన బ్రెయిన్ షార్ప్గా వర్క్ అవ్వడానికి తెలుస్తుంది అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. సో ఇప్పుడు నేను నా ప్రాజెక్ట్ని ప్రెస్ చేస్తున్నాను. మీరు అనుకోండి ఫస్ట్ న్యూ ప్రాజెక్ట్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఇమేజెస్, వీడియోస్, ఆల్ మీడియా అంటే మనం చేసినవి అని చెప్పి కనిపిస్తాయి అన్నమాట. ఇమేజెస్, వీడియోస్, క్యారెక్టర్స్, సీన్స్. ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు, వీడియోస్ జనరేట్ చేయొచ్చు. ఇక్కడ ఒక్కొక్క పర్సన్ క్యారెక్టర్ని కూడా డిజైన్ చేయొచ్చు, అలాగే సీన్స్ కూడా డిజైన్ చేయొచ్చు. ఇప్పుడు మనం సీన్ 1 ఇమేజ్ క్రియేట్ చేయి అని చెప్పి ChatGPTని, జెమినీ ఎలా అయితే అడిగామో అలాగా చేయొచ్చు అనమాట. ఇది టూల్స్ అనేది ప్రో వర్షన్ వాళ్ళకే ఉంటుంది. ఈ టూల్స్ సెక్షన్లో ఏముంటాయి అంటే ఇక్కడ
సింపుల్ స్కెచ్ అంటే ఇలా ఉన్న స్కెచ్ని ఇలాగా మార్చచ్చు అని చెప్పి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. మోడర్న్ డిజైన్ ఓయాసిస్ ఇక మాకప్ అంటే మనం ఏదైనా స్టైల్ టెక్స్చర్ ఇస్తే అది ఎక్కడ కావాలంటే బ్యాగ్ మీద బ్యాగ్ ఇలాగా వచ్చిందని చెప్పి లైక్ మన ఫోటో ఇమేజ్ ఏది ఇచ్చినా మాకప్ అది ఎక్కడ కావాలి అంటే అక్కడ వస్తుంది అని ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఏమైనా కావాలి అనుకుంటే అవి ఎక్స్ప్లోర్ చేయండి. మన ఈ కోర్సులో నేను ఈ టూల్స్ గురించి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఫస్ట్ మనకి నేను ఇదే మీకు ఈరోజు చూపించబోతుంది ఆబ్జెక్ట్ కన్సిస్టెన్సీతో డైలాగ్స్ ఒకటే డైలాగ్ అంటే త్రూ అవుట్ ద వీడియో. ఇప్పుడు మనం ఫస్ట్ వీడియో ఒక 8 seconds to 10 seconds క్రియేట్ చేస్తాం. సెకండ్ వీడియో కూడా సేమ్ అదే వాయిస్లో రావాలి అంటే 100% వాయిస్ కన్సిస్టెన్సీ, 100% క్యారెక్టర్ కన్సిస్టెన్సీతో 100% నీట్గా హై లెవెల్లో ప్రొఫెషనల్గా రావాలి అంటే ఫ్లో ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. మనము ఇప్పుడు నేను ఫ్లోలో ఇలాంటిది క్రియేట్ చేయడానికి కాను ఒక మాస్టర్ ప్రాంప్ట్ అన్నది మీ అందరికీ కూడా నేను డాక్యుమెంట్ ఫామ్లో పంపించాను. అక్కడ చూడండి, ఆ డాక్యుమెంట్ ఫామ్లో నేను పంపించాను. ఇదేనండి లాంగ్వేజ్ సెలెక్షన్ ఫేజ్ అని చెప్పి ఇదేనమాట. ఈ డాక్యుమెంట్ని మనము ChatGPTలో పెట్టగానే ఫస్ట్ లాంగ్వేజ్ ఆప్షన్ అడుగుతుంది. లాంగ్వేజ్ ఏది కావాలి అని చెప్పి అడుగుతుంది. తెలుగు అని నేను ఇచ్చాను. మీకు తమిళ్, హిందీ, ఇంగ్లీష్ ఏది కావాలి అంటే ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. లాంగ్వేజ్ని టైప్ చేయండి. ఇదిగోండి నేను ఇక్కడ తెలుగు అని టైప్ చేశాను. టైప్ చేయగానే మనకి వైరల్ టాపిక్స్ ఒక 10 టాపిక్స్ మీద ఇస్తుంది. 10 టాపిక్స్ ఐడియాస్ ఇస్తుంది. ఈ 10 టాపిక్స్లో మీకు ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ని సెలెక్ట్ చేసుకోండి. నేను 7th టాపిక్ టమ్మీ ఫర్గాట్ స్పడ్డీ ఆఫ్టర్ సక్సెస్ అదే టాపిక్ని సెలెక్ట్ చేసుకున్నాను. అందుకే 7 అని చెప్పి ఎంటర్ చేశాను. సో ఇక్కడ స్క్రిప్ట్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సీన్ బై సీన్ స్క్రిప్ట్ని ఇస్తుంది మనకి. జస్ట్ చదువుకోండి. నాకు నచ్చలేదు అనుకోండి వేరే స్క్రిప్ట్ని జనరేట్ చేయమనడానికి జనరేట్ ఎనదర్ అని చెప్పి అడిగాను. సో నాకు ఇంకో స్క్రిప్ట్ని ఇచ్చింది. నాకు ఈ స్క్రిప్ట్ నచ్చింది. సో ఈ స్క్రిప్ట్ నచ్చిన తర్వాత అదే అడుగుతుంది. లాక్ ద స్క్రిప్ట్ అండ్ మూవ్ టు ద క్యారెక్టర్ డిజైన్ ప్రాంప్ట్ అని చెప్పి అడుగుతుంది. నేను మీకు అదే మాస్టర్ ప్రాంప్ట్ ఇచ్చింది. ఆ మాస్టర్ ప్రాంప్ట్లోనే ఇలా ఫేజెస్ వైజ్గా ఉంటుంది. అందుకే అది అడిగేస్తుంది అనమాట. సో ఎస్ అని చెప్పా. సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే క్యారెక్టర్ 1 ఎలా ఉండాలి, దాని ఫైల్ నేమ్ ఏంటి, ఎలా ఉంటుందని మొత్తం మనకి ఇస్తుంది. ఇక్కడ మనము ఇమేజ్ ప్రాంప్ట్ని కాపీ చేసుకొని ఫ్లోలో పేస్ట్ చేస్తే మనకి ఇమేజ్ అన్నది వస్తుంది అనమాట. సో ఇమేజ్ 1 నేను తీసుకున్న దాంట్లో 2 క్యారెక్టర్స్ ఉన్నాయంట. ఇమేజ్ క్యారెక్టర్ 2, అలాగే థర్డ్ క్యారెక్టర్ రిచ్ వెజీ క్రౌడ్ అంటే చాలా మంది వెజిటేబుల్స్ ఉంటుంది అంట. అది థర్డ్ అంట. 3 క్యారెక్టర్స్ టోటల్ నాకు ఉన్నాయి. ఈ 3 క్యారెక్టర్ ప్రాంప్ట్స్ కూడా నాకు వచ్చాయి. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఆల్టర్నేట్గా చేయాలన్నమాట. ఇక్కడ ChatGPTలో చేస్తూ ఇక్కడ ఇచ్చిన దాన్ని అక్కడ పేస్ట్ చేయండి. ఎందుకంటే ఎట్ ఏ టైం మనం ఇక్కడే మొత్తం ChatGPTలో సీన్ బై సీన్ ఇమేజెస్ అన్నీ చేసేసుకుంటే కాపీ పేస్టింగ్కి కొంచెం కష్టంగా ఉంటుందని ఆల్టర్నేట్గా ఇక్కడ కొంచెం సేపు అక్కడ కొంచెం సేపు చేయడం బెటర్. సో నేను నెక్స్ట్ గూగుల్ ఫ్లోకి వెళ్తున్నాను. ఫ్లోకి వెళ్ళిన తర్వాత మీరు న్యూ ప్రాజెక్ట్ మీద ప్రెస్ చేయండి. మీకు తెలియడం కోసమని నేను మళ్ళీ వెళ్తానన్నమాట. జస్ట్ గూగుల్ ఫ్లోలో ఫస్ట్ న్యూ ప్రాజెక్ట్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అక్కడ క్యారెక్టర్స్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ క్యారెక్టర్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇక్కడ డిస్క్రైబ్ యువర్ క్యారెక్టర్లో అక్కడ కాపీ చేసుకున్న క్యారెక్టర్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత నానో బనానా టు నానో బనానా ప్రో అని చెప్పి వస్తుంది. మీరు ప్రో వర్షన్ ఉంటే ప్రో ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేయడమే. ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి ఒక క్యారెక్టర్ అన్నది డిజైన్ అవుతుంది అన్నమాట. ఆ క్యారెక్టర్ ఏంటి అన్నది నేను ఇప్పుడు చూపిస్తాను. నేను అలా చేసింది ఆ టమాటో క్యారెక్టర్. ఈ టమాటో క్యారెక్టర్ని నేను చేశాను. ఇప్పుడు
చేసిన తర్వాత దానికి మనం ఇక్కడ ఆ క్యారెక్టర్ జనరేట్ అయిన తర్వాత పక్కన అన్లిస్టెడ్ క్యారెక్టర్ అని చెప్పి రాసి ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఇది టమాటో క్యారెక్టర్, ఇది టమాటో క్యారెక్టర్ని ప్రెస్ చేశాను. ఇక్కడ ఈ ప్లేస్లో అన్లిస్టెడ్ క్యారెక్టర్ అని ఉంటుంది. అక్కడ మీరు ఏం చేయాలంటే ఫైల్ నేమ్ దగ్గర, ఫైల్ నేమ్లో మనకి ChatGPT ఫైల్ నేమ్ ఏదైతే ఇచ్చిందో ఆ ఫైల్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనము వాయిస్ని ఒకదాన్ని తీసుకోవాలన్నమాట. నేను ఇప్పుడు ఆర్చిడ్ అని ఉంది కదా, సరే అదే ప్రెస్ చేద్దాం. ఫస్ట్ ఇట్లా వస్తుంది మీకు, సెలెక్ట్ వాయిస్ దగ్గర ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి ఉన్న వాయిసెస్ అన్ని వినండి. వినిన తర్వాత మీకు ఏదైతే నచ్చుద్దో అది, నేను ఆర్చిడ్ ఇందాక పెట్టాను కాబట్టి దాన్నే పెట్టడానికి సెలెక్ట్ చేశాను. Hi there. We're introducing a new feature where I can టు ద క్యారెక్టర్ అని చెప్పి నొక్కాలన్నమాట. ఇప్పుడు మనకి ఒక క్యారెక్టర్ చేసేసుకున్నట్టు. అట్లా మళ్ళీ బ్యాక్ రండి, మళ్ళీ క్యారెక్టర్స్కి వెళ్ళండి, మళ్ళీ ప్లస్ న్యూ క్యారెక్టర్ మీద ప్లస్ చేసి మళ్ళీ సెకండ్ క్యారెక్టర్ని, అలా నేను టోటల్ 3 క్యారెక్టర్స్ని కూడా జనరేట్ చేసేసాను అనమాట. తర్వాత మనకి క్యారెక్టర్స్ వచ్చేసినాయి. తర్వాత అక్కడ చూస్తే ఏది మళ్ళీ ఇప్పుడు క్యారెక్టర్స్ వరకు అయ్యింది. ఇక్కడ మనం క్యారెక్టర్స్తో చార్ట్ చేసాం. తర్వాత చూడండి, రెడీ టు జనరేట్ ఎన్వైర్న్మెంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ ప్రాంప్ట్స్ అంటే నీకు బ్యాక్గ్రౌండ్స్ కూడా నేను జనరేట్ చేయాలి, ఇవ్వమంటారా అని అడుగుతుంది. ఓకే, జనరేట్ చేయమని చెప్పగానే ఇక్కడ నాకు 5 బ్యాక్గ్రౌండ్స్ 5 ఎన్వైర్న్మెంట్స్ ఇస్తుంది అనమాట. ఇక్కడ ప్రతిదీ కూడా మనకి ఇచ్చేస్తుంది. ఫైల్ నేమ్ ఏంటి అంటే ఏం పెట్టుకోవాలని చెప్తుంది, విలేజ్ గార్డెన్ సన్ రైజ్ అని పెట్టుకోండి అని చెప్తుంది. ఈ ఫస్ట్ ఎన్వైర్న్మెంట్ ఏవే సీన్స్లో రావాలి అంటే ఫస్ట్ సీన్ అండ్ 5th సీన్లో కూడా రావాలి అని చెప్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం ఇమేజ్ ప్రాంప్ట్ని అగైన్ కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని సేమ్ గూగుల్ ఫ్లోకి వచ్చి ఈ క్యారెక్టర్స్లోనే ఇక్కడ కంట్రోల్ V పేస్ట్ చేసి, నాకు వీడియో కాదు కదా కావాల్సింది, ఇమేజ్ అన్న దాని మీద ప్రెస్ చేయండి. ఇమేజ్ అన్న దాని మీద ప్రెస్ చేయండి. నాకు ఒక్క వీడియోనే ఒక్క ఇమేజే చాలు. నానో బనానా ప్రో మీద ప్రెస్ చేస్తున్నాను. ప్రో మీద ఉంటే ఇక్కడ చూడండి, జనరేటింగ్ విల్ యూజ్ 0 క్రెడిట్స్ అంటే ఇక్కడ కూడా మనకి ఎక్కడైనా సరే ఇమేజెస్కి మనీ ఏమి మనం క్రెడిట్స్ ఏమి స్పెండ్ చేయక్కర్లేదు అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంతే. ఎంటర్ అని ప్రెస్ చేయగానే ఏం చేస్తుంది అంటే మనకి ఇక్కడ ఇట్లా చూసారా, ఆటోమేటిక్గా ఒక ఇమేజ్ని మనకి ఎన్వైర్న్మెంట్ ఇమేజ్ని జనరేట్ చేస్తుంది. ఇట్లా జనరేట్ చేసిన తర్వాత మనం రీనేమ్ చేసుకోవాలి. దానికి రీనేమ్ చేయడానికి గాను నేను ఫస్ట్ ఇక్కడికి వెళ్తున్నా, ఫైల్ నేమ్ని కూడా కాపీ చేసుకుంటా. ఫైల్ నేమ్ కాపీ చేసుకొని ఇక్కడ ఫ్లోకి వస్తాను. ఇది అంతలో జనరేట్ చేయలేదు, ఇంకా జనరేట్ అవుతుంది. ఇక్కడ ఏంటి అంటే ఇదిగో చూడండి జనరేట్ చేసింది. దీనికి కాను మనం ఇక్కడ వచ్చి రీనేమ్ ఎంటర్ చేసి ఇక్కడ మనం డిలీట్ చేసేసి మన ఫైల్ నేమ్ని ఎంటర్ చేయాలి. కంట్రోల్ V. ఇదంట విలేజ్ గార్డెన్ సన్ రైజ్ అన్నది మన నేమ్ అన్నమాట. ఇదిగో చూడండి, నాకు ఆల్రెడీ ఇందాక కూడా నేను అదే ఇదిగో విలేజ్ గార్డెన్ అని చెప్పి నేను ఆల్రెడీ జనరేట్ చేశాను. కాకపోతే మళ్ళీ మీకు చూపించడం కోసం మళ్ళీ జనరేట్ చేశాను. అలా అన్ని ఎన్వైర్న్మెంట్స్ని కూడా మనం జనరేట్ చేసుకోవాలి. నేను చూపిస్తాను. ఇక్కడ క్యారెక్టర్స్ జనరేట్ చేశాను. ఇది ఒక ఎన్వైర్న్మెంట్, ఇదొక ఎన్వైర్న్మెంట్ సీన్, ఇదొక ఎన్వైర్న్మెంట్. సో టోటల్ 5 ఉన్నాయి అన్నమాట. అలాగా ఇదొకటి, అలా 5 కనిపించాలండి. 5 ఉన్నాయా? 1 2 3 4 అంట ఉన్నాయి, నాకు గుర్తులేదు. ఎన్నో ఇస్తుంది. అవన్నీ కూడా మనం జనరేట్ చేసుకోండి. ఇదంతా చేస్తుంది మనం ఎక్కడ చేస్తున్నాం, క్యారెక్టర్లో చేస్తున్నాం. సో మనకి ఇక్కడ దాకా ప్రాసెస్ అయిపోయింది అనమాట. తర్వాత మళ్ళీ ChatGPTకి రండి. ChatGPTకి వచ్చిన తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ ఎన్వైర్న్మెంట్ ప్రాంప్ట్స్ అన్ని అయిపోయిన తర్వాత ఫేజ్ 5 ఇదిగో చూడండి, ఇప్పుడు చెప్తుంది సీన్ బై సీన్ ఇమేజ్ ప్రాంప్ట్స్ ఇవ్వనా అని చెప్పి అడుగుతుంది అనమాట. రెడీ టు జనరేట్ సీన్ బై సీన్ ఇమేజ్ ప్రాంప్ట్స్ అనగానే ఎస్ అని చెప్పి ప్రెస్ చేశా. సో నాకు సీన్ బై సీన్ ఇమేజ్ ప్రాంప్ట్స్ కాను డైలాగ్తో పాటు
డైలాగ్స్ కూడా ఇచ్చింది ఇమేజ్ ప్రాంప్ట్కి. కాకపోతే మనకి డైలాగ్స్ అవసరంలో మనకి తెలియడం కోసం అన్నమాట ఏం చెప్తుంది అని చెప్పి. ఇక్కడ ఉండే క్యారెక్టర్స్ ఏమేంటంటే ఈ 2 క్యారెక్టర్స్ ఉంటాయి, ఎన్వైర్న్మెంట్ ఇది ఉంటుంది అని చెప్తుంది. తర్వాత ఇమేజ్ ప్రాంప్ట్ని కూడా ఇచ్చింది. మళ్ళీ ఇక్కడ సేమ్ ఇమేజ్ ప్రాంప్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ క్యారెక్టర్స్ ఏమేమి ఉన్నాయి, ఈ 2 క్యారెక్టర్స్, ఈ ఎన్వైర్న్మెంట్, ఇవి గుర్తుపెట్టుకోవాలన్నమాట. గూగుల్ ఫ్లోకి రండి. ఇప్పుడు క్యారెక్టర్స్ అన్నది అయిపోయింది. సీన్స్ అన్న దాని మీదకి వెళ్ళాలి. సీన్స్ అన్న దాని మీదకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏజెంట్ అన్న ఆప్షన్ మీకు ఏమన్నా ఆన్లో ఉంటే ఆఫ్ చేసుకోండి. ఇక్కడ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఫస్ట్ సీన్ క్రియేట్ చేయడానికి ఏం చెప్పింది, టమాటో హీరో ఇది కావాలి. టమాటో హీరో క్యారెక్టర్ అని కింద రాసింది కదా, అది తీసుకోకూడదండి. టమాటో హీరో ఇమేజ్ అని చెప్పి ఉంటుందన్నమాట, దాన్ని మాత్రమే తీసుకోవాలి. టమాటో హీరో ఇమేజ్ ఇట్లా కావాలి అంటే సెర్చ్ బార్లో నొక్కచ్చు. ఇదిగో టమాటో యానిమేటెడ్ టొమాటో ఇమేజ్ అని రాసిన చూసారా, ఇలాంటిది ఇదే సెలెక్ట్ చేసుకోవాలి మనం సీన్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు. అదే మనము వీడియో చేయాలి అన్నప్పుడు ఈ క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం క్యారెక్టర్లో వాయిస్ కూడా యాడ్ చేసాం కాబట్టి, మనం జస్ట్ ఇమేజెస్కే కాబట్టి ఇది చేసుకొని యాడ్ టు ద ప్రాంప్ట్ అని చెప్పి ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇది యాడ్ వస్తుంది. అలాగే మళ్ళీ మనము ఇంకోటి ఏంటి, టమాటో కాకుండా ఇదిగోండి ఈ పొటాటో కూడా కావాలి. సో పొటాటో దాని మీద ప్రెస్ చేసి యాడ్ టు ద ప్రాంప్ట్ చేయండి. తర్వాత ఏం సీన్ చెప్పారు, విలేజ్ గార్డెన్ సన్ రైజ్ సీన్ తీసుకోవాలి అని చెప్పాడు. ఎన్వైర్న్మెంట్ బ్యాక్ సైడ్ దాన్ని కూడా ప్రెస్ చేస్తే ఇక్కడ యాడ్ టు ద కార్ట్ యాడ్ అయిపోద్ది. ఇప్పుడు మళ్ళీ ఈ మొత్తం మనకు వచ్చాయి ఇవన్నీ రిఫరెన్స్ ఇమేజెస్ కింద. తర్వాత కంట్రోల్ వి, ఇది ఏంటి ఇంత మొత్తం వచ్చింది. అంతా సెలెక్ట్ అయింది. నేను మళ్ళీ తెచ్చి పేస్ట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ చూసుకోవాలన్నమాట ఏముంది అని చెప్పి. నాకు 1 ఇమేజ్ కావాలా 2 ఇమేజెస్ కావాలని నేను ఏం చేశానంటే 2 ఇమేజెస్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఒకటి బాగాలేకపోయినా ఒకటి వస్తుంది అని. ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ ప్రో ఉంటే ప్రో, 0 క్రెడిట్స్ అవుతాయి. ఎంటర్ అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయడంతోనే ఇక్కడ సీన్ జనరేట్ అవుతుంది. అలాగా నేను ప్రతి దానికి 2 ఇమేజెస్ చేసుకుంటూ చేశాను అన్నమాట. ఇదిగో ఇది ఒక ఇమేజ్ అండి. ఇంకో ఇమేజ్ పైకి ఎందుకు మూవ్ అయిపోయింది. తర్వాత ఇదిగో చూడండి, ఇది వెజిటేబుల్స్ మాట్లాడుతున్నట్లే ఇది ఒక ఇమేజ్. ఇది దాని సెకండ్ ఇమేజ్ అన్నమాట. నెక్స్ట్ ఇదిగో ఈ 2 ఒక ఇమేజెస్, ఇక్కడ ఒక 2 ఇమేజెస్. అట్లాగా నేను అన్నిటికీ కలిపి ఇమేజెస్ని 2 కింద సెలెక్ట్ చేశాను అన్నమాట. ఇప్పుడు మీకు కూడా ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ దాకా మనము ఇదిగో చూసారా వచ్చేసింది. దీనికి కూడా మనము రీనేమ్ చేయాలి. ఏం రీనేమ్ చేయాలి అంటే సీన్ 1 ఇదే కదా మనకు సీన్ 1 అని చెప్పి మనకు తెలిసింది. దీని పేరుని సీన్ 1 అని చెప్పి మార్చండి. సో ఇక్కడ దాకా చాలా నీట్గా ప్రొఫెషనల్ స్టైల్లో మనము సీన్స్ అన్నది క్రియేట్ చేసుకున్నాం అన్నమాట. ఇలా క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు వీడియోస్ చేయడం మనకు తెలియాలి. సో వీడియోస్ చేయాలి అంటే మళ్ళీ ChatGPTకి వెళ్ళండి. ఇట్లా ఇమేజెస్ అన్ని జనరేట్ చేసుకున్న తర్వాత రెడీ టు జనరేట్ ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్స్ అని చెప్పింది. సో ఎస్ అని ప్రెస్ చేసా. ఇప్పుడు ఏం చేసింది, ఇమేజ్ ప్రాంప్ట్స్ కూడా మనకి అన్నీ వచ్చేసాయి అన్నమాట. ఇప్పుడు నేను 3rd ఇమేజ్ కాదనుకుంటా 4th ఇమేజ్ జనరేట్ చేయాలి. సో నేను 4th ఇమేజ్ జనరేట్ చేస్తాను, చూద్దాం. ఈ 4th ఇమేజ్ని కాపీ చేసుకున్నాను. వీడియో ప్రాంప్ట్ని కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ వీడియో ప్రాంప్ట్లో ఏమున్నది.
సీన్ 4 అన్నది యూజ్ చేయాలి అని చెప్తుంది. అలాగే ఎవరెవరు మాట్లాడాలి, టమ్మీ మాట్లాడాలి, అలాగే ఆలు కూడా అదే స్పడ్డీ కూడా మాట్లాడాలి. సో ఈ రెండింటిని యాడ్ చేయాలి, అలాగే సీన్ 4 అన్నది కూడా మనం యాడ్ చేయాలి. సో నేను గూగుల్ ఫ్లోకి వస్తున్నాను. ఇంక ఇప్పుడు ఏం చేస్తాను అంటే ప్లస్ మీద ప్రెస్ చేయండి, సీన్ 4 అన్నది సెలెక్ట్ చేయాలంట. నేను జస్ట్ టైపింగ్లో 4 అని చెప్పి టైప్ చేస్తున్నా. సో యాడ్ టు ద కార్ట్ చేశాను. తర్వాత మళ్ళీ ఏం చేయాలి, ఇప్పుడు క్యారెక్టర్ అని ఉన్నది ఇక్కడ ఇట్లా ఇమేజ్ కాకుండా కింద క్యారెక్టర్ అని చెప్పి ఉంది చూసారా, దాన్ని ప్రెస్ చేయాలి. ఎందుకు అంటే మనము వాయిస్ ఓవర్ కూడా ఇవ్వాలి సేమ్ వాయిస్ రావాలి కావాలి. యాడ్ టు ద కార్ట్. నెక్స్ట్ ఏంటి, ఇంకోటి ఏముంది, స్పడ్డీది కూడా యాడ్ టు ద కార్ట్ చేయాలి. స్పడ్డీది కూడా యాడ్ టు ద కార్ట్ చేశాను. ఇప్పుడు తర్వాత ప్రాంప్ట్ని కాపీ చేయండి, పేస్ట్ చేశాను. ఇప్పుడు నానో బనానా ప్రో ఇక్కడ ఇమేజ్ కాదు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, వీడియో చేస్తున్నాము. ఇంగ్రీడియంట్స్ ఇదే, ఒక్క వీడియో చాలండి, ఎందుకంటే మన క్రెడిట్స్ ఎక్కువ అయిపోతాయి. ఆమ్ని ఫ్లాష్ అన్నది ఉంటే అదే ట్రై చేయండి, ఎందుకంటే అది చాలా నీట్గా ఇస్తుంది. వియో 3.1 లైట్ ఏమో 10 క్రెడిట్సే తీసుకుంటుంది, కానీ నేను ఇప్పుడే పైన ట్రై చేశాను, అంత బాగా ఇవ్వలేదు. సో ఆమ్ని ఫ్లాష్ అని ఉంటే దాన్నే ట్రై చేయండి. 10 సెకండ్స్ వీడియో, జస్ట్ జనరేట్ అని చెప్పి ప్రెస్ చేయండి. ఇలా వీడియో కూడా జనరేట్ అవుతుంది. ఇట్లా అన్ని సీన్స్కి వీడియోస్ కూడా జనరేట్ చేసిన తర్వాత అన్నిటిని యాడ్ చేయడమే. యాడ్ చేసేస్తే మనకి వీడియో జనరేట్ అయిపోతుంది. సో నేనేం చేస్తాను అంటే మీకు ఒకసారి ఈ వీడియో ప్లే చేసి చూపిస్తాను, ఎందుకంటే ఇది ఇందాక మనం జనరేట్ చేసిన వీడియోనే. ఇక్కడ క్యూ అని చెప్తుంది, ఇట్స్ ఓకే, 1 or 2 minutesలోనే రెడీ అయిపోతుంది, నో ప్రాబ్లం. ఇది ఒకసారి స్పడ్డీ, నేను తప్పు చేశాను, నన్ను క్షమిస్తావా? తప్పు తెలుసుకోవడం గొప్ప విషయం. రా, మళ్ళీ కలిసి పనిచేద్దాం. చూసారా ఎంత నీట్గా ఇచ్చిందో. అందుకని చెప్పి డెఫినెట్గా మీరు ఇదన్నది ట్రై చేయండి ఒకసారి. ఇందాకది ఇదే స్పడ్డీ, నేను తప్పు చేశాను, నన్ను క్షమిస్తావా? తప్పు తెలుసుకోవడం గొప్ప విషయం. రా, మళ్ళీ కలిసి పనిచేద్దాం. అర్థమైందా అండి? ఇంత చాలా బాగా వస్తుంది. ఓకేనా? ఇలా మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు మన వీడియో కూడా ఆల్రెడీ జనరేట్ చేసేసింది. సో డౌన్లోడ్ మీద ప్రెస్ చేయండి, లేకపోతే రీనేమ్ మీద ప్రెస్ చేసి ఇది ఎన్నో సీన్ది, సీన్ 4 కదండి, సీన్ 4ది రాసుకోండి. వీడియో సీన్ 4 అని చెప్పి టైప్ చేస్తే మనం అన్నీ ఎడిట్ చేసేటప్పుడు, కంబైన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. 4 వీడియో, యా చాలా టిక్ మార్క్ ప్రెస్ చేస్తే అయిపోతుంది. నేను దీన్ని డౌన్లోడ్ చేస్తాను ఒకసారి, అప్పుడు ప్లే చేయడానికి అప్ స్కేల్ అండ్ డౌన్లోడ్ అన్న ఆప్షన్ వస్తుంది. అప్ స్కేల్ చేసి డౌన్లోడ్ చేయండి. ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయింది. ఇది ఒక్కసారి ప్లే చేసి చూద్దాం. స్పడ్డీ, నేను తప్పు చేశాను, నన్ను క్షమిస్తావా? తప్పు తెలుసుకోవడం గొప్ప విషయం. రా, మళ్ళీ కలిసి పనిచేద్దాం. చూసారు కదా, ఇలాగా వస్తుంది అనమాట. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.